హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సౌమ్య శెట్టి గతంలో కూడా సౌమ్య శెట్టి గురించి మనం ఎంత ఫైట్ చేసామో అందరికీ తెలుసు. తను ఒక దొంగతనం కేసులో ఇరుక్కున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో మనం ఒక వీడియో చేయడం జరిగింది. దాని తర్వాత ఆ వీడియోతో కేసు 50% సాల్వ్ అవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే హీరోయిన్గా తన కెరియర్లో ఉన్నత స్థానాలకి వెళ్ళాలనుకున్నారో, తన జీవితంలో అడుగడుగున ఏదో ఒక అంతరాయం కలుగుతుంది. మళ్ళీ ఈరోజు కూడా ఒక వ్యక్తి ప్రొడ్యూసర్ని అని చెప్పుకునే లక్ష్మీకాంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి హనీ ట్రాప్ చేసి నా దగ్గర నుంచి కోట్ల రూపాయలు కొట్టేసింది అంటూ మీడియాకి ఎక్కి అల్లరి చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అసలు వాస్తవాలు ఏంటి? దీని వెనక నిజంగానే సౌమ్య శెట్టి హస్తం ఉందా? ఎన్ని కోట్లు అతని దగ్గర నుంచి లాగేసింది? నిజంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే తన లాయర్ని మనం అడగాలి. ఎవరిని? సౌమ్య శెట్టి లాయర్ని. బట్ ఇక్కడ కొసమెరుపు ఏంటంటే సౌమ్య శెట్టికి ఇప్పుడు లాయర్గా ఉన్నటువంటి ఆ అడ్వకేట్ని మాట్లాడింది కూడా ఈ లక్ష్మీకాంత్ రెడ్డి. చూద్దాం వాస్తవాలు మీకు అందించడంలో మేము ఎంతవరకు ముందుకెళ్తామనేది. వెల్కమ్ టు అవర్ స్టూడియో మేడం. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు అంబిక అండి, సాయి అంబిక. సాయి అంబిక. మీ పేరు మీ లక్ష్మీకాంత్ గారు బాగా జపిస్తున్నారు. మీరే అంత వెనకుండి సౌమ్య శెట్టిని కట్ చేస్తున్నారు తన దగ్గర నుంచని. సార్ ఒకే ఒక క్వశ్చన్ స్ట్రైట్ టు లక్ష్మీకాంత్ రెడ్డి అన్న. అసలు రిలేషన్ ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్? నేను సిన్స్ ఫస్ట్ డే వన్ నుంచి నేను ఒకటే అడుగుతున్నాను. కట్ చేశాను ఉంచాను పక్కన పెట్టండి. అసలు రిలేషన్ ఏంటి? అసలు ఏం రిలేషన్? ఇప్పుడు ఈ అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్, తనకి మ్యారీడ్, తనకి పిల్లలు ఉన్నారు. ఏం రిలేషన్ చెడగొట్టాలి? అసలు నాకేం అవసరం ఉంటుంది చెడగొట్టడానికి? ఇప్పుడు ఆయన వర్షన్ గత 2 రోజులుగా మీరు వింటూ ఉన్నారు కదా, ఆడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సౌమ్య శెట్టి గారు కూడా నిన్న నుంచి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు సౌమ్య శెట్టి గారు ముందు కేసు పెట్టారా, లేదంటే లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి కేసు పెట్టారా? లేదండి, సౌమ్య శెట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆగస్ట్లోనే షీ ఫైల్డ్ లెటర్స్ అండ్ లైక్ పిటిషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెటర్స్ టు డిఐజీ, సిపి అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్కి కూడా తను పంపించారండి. ఓకే. సిపి గారికి కానీ డిఐజీ గారికి కానీ నియర్ బై పోలీస్ స్టేషన్ అంటే పెందుర్తి విశాఖపట్నం స్టేషన్కి కూడా తను ఆల్రెడీ పిటిషన్స్ అయితే త్రూ లెటర్ పంపించారు. సో ఆల్రెడీ దాని తర్వాత September 10th మాకు రిట్ మేము వేసిన దానికి ఆర్డర్స్ కూడా వచ్చినాయి ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సౌమ్య శెట్టి. కేసు ఏంటి మేడం? సౌమ్య శెట్టి గారు వేసిన కేసు ఏంటి? ప్రొటెక్షన్ అండి. బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిట్ వేసింది అయితే మాత్రం ప్రొటెక్షన్ కోసం. అండ్ తను అంతకుముందు వేసిన పిటిషన్స్లో ఏంటంటే సెక్షువల్ అసాల్ట్, రిపీటెడ్ sexual assault and repeated rape, attempts of rape, and then all these things, criminal intimidations and voyeurism, which is now showing in the media. ఇదే మాట మేము ఆల్రెడీ చెప్పాం దట్ ఇలాంటి వీడియోస్ సర్క్యులేట్ అవుతాయన్న భయం వేసే మేము ఎఫ్ఐఆర్ చేస్తే దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్ ఆల్రెడీ. మీరు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా ఆ వీడియోస్ని తను ఎలా ప్రజల్లోకి అంత ధైర్యంగా తీసుకెళ్తూ ఉన్నారు? అది ఆ ధైర్యం నిజంగా ఆయనకే ఉంది. ఎందుకనంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేము పెట్టిన ఎఫ్ఐఆరే ఇది, దట్ హీస్ బ్లాక్ మెయిలింగ్ అండ్ హీస్ డూయింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్, సో ప్లీజ్ సేవ్ అస్ అని మేము పెడితే హీ కేమ్ అండ్ హీ రిలీజ్ లైక్ అంటే ఒక బూమ్ లాగా వదిలేసి వెళ్ళిపోయాడు. బట్ నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ ఈస్ కేరింగ్ అబౌట్ హర్ ఎంటిటీ. అసలు తన అంటూ ఏం లేదా ఇక్కడ, తను ఒక విక్టిమ్ కదా ఇందులో. షీఈస్ అ విక్టిమ్ అండ్ షీఈస్ గెటింగ్ బ్లేమ్డ్ ఫర్ రిలీజింగ్ ఆఫ్ హర్ వీడియోస్ వితౌట్ హర్ కన్సెంట్. అసలు ఇది ఏ రకంగా వాళ్ళు తీసుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. మేడం, ఒక విషయం మీరు క్లియర్గా చెప్తున్నారు. సౌమ్య శెట్టి 2 నెలల క్రితమే కేసు పెట్టింది. లాస్ట్ మంత్లో కేసు అనేది మీకు ఎఫ్ఐఆర్ అయిపోయింది. అది కూడా తన పైన రిపీటెడ్గా సెక్షువల్గా తనని హెరాస్ చేయటం కానీ ప్రయత్నించటం కానీ ఇటువంటివన్నీ చెప్పారండి. మరి అతను ఏంటి, జస్ట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మీరేమో ఒక కేసు పెట్టి మీ ఇంటికి రాకుండా చేశారు, తినేమో ఒక కేసు పెట్టి తన ఇంటికి రాకుండా చేశారు. సో ఈ ఇంటికి రాకుండా చేయటం వల్ల నేను ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చోగానే నాకు ట్రాస్ పాస్ అంటే వాళ్ళు ట్రాస్ పాస్ కేసు ఏదో పెట్టారు అంటారు. అది ట్రాస్ పాస్ కేసు అని వాడు సో కాల్డ్ లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మీడియాని, ప్రజల్ని, అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు మీరు ఎందుకు మీడియాకి ఇవ్వట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్
నమ్మించడం మొదలుపెట్టింది ఇప్పుడు కాదండి, సిన్స్ లాంగ్ 2 days నుంచి ఆయన చెప్తున్న ఒక వర్షన్ ఏంటంటే, నేను సిపి గారు ఆర్డర్స్ చేశారు, సిపి గారు అది చేశారు, దట్ ఈస్ ఆల్ ట్రాష్ అని తనే వచ్చి చెప్పాడు. మాకు ఏ ఎఫ్ఐఆర్ లేదు, మేము జస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాం సిపికి అని తనే ఓపెన్గా చెప్తున్నాడు. మరి ఎఫ్ఐఆర్ లేనప్పుడు మీడియా సో కాల్డ్ TV5 కానీ ఇంకొక RTV కొన్ని టీవీ ఛానల్స్ ఎలా అతని పక్షాన వకాల్తా పుచ్చుకొని సౌమ్య శెట్టి అనే ఒక అమ్మాయిని హనీ ట్రాప్ కేసులో ముఖ్య నిందితురాలుగా ఇన్ని కోట్లు కాజేసిందని చెప్తూ ఉన్నారు. ఆ బేస్లెస్ ఎలిగేషన్ ఎందుకు వేశారనే సౌమ్య శెట్టి వెంటనే తన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కూడా పోస్ట్ చేసింది. వై ఆర్ యూ లైక్ ఎందుకు మళ్ళీ సేమ్ ఇద్దరు థెఫ్ట్ కేసులో కూడా తన మీద లేని ఎలిగేషన్ని రిపీటెడ్గా టెలికాస్ట్ చేయడం వల్లే తను ఆల్రెడీ డిఫేమ్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా వితౌట్ ఎనీ ప్రాపర్ లైక్ వాళ్ళు ఏమీ ఎంక్వైరీ చేయలేదు, ఎఫ్ఐఆర్ చూడలేదు, జస్ట్ ఒక కంప్లైంట్ కాపీ పట్టుకొనేసి వాళ్ళు ఇందులో ఏవనని ఏంటేంటో చెప్పేశారు. నేను అదే అడుగుతున్నాను, అంటే రెండు వైపులా లేకుండా సింగిల్ సైడెడ్గా ఎలా మాట్లాడతారు అసలు ఒక మీడియా? అంటే మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన న్యూస్ చూసారా మీరు? చూసాను. మరి అప్పుడు మీకు ఒక అడ్వకేట్గా ఈ కేసుని దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా ఫస్ట్ సౌమ్య శెట్టి అనే వ్యక్తి కేసు పెట్టినా దాన్ని కనీసం పట్టించుకోలేని ఈ మీడియా ఆ లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి కేసు పెట్టకుండా ఆ కేసు ఎఫ్ఐఆర్ అవ్వకుండా ప్రజల్లోకి వచ్చి ఇంత బ్లేమ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని మీరు ఎందుకు పెద్దగా చెప్పలేకపోతున్నారు? దీని వెనక అసలు విషయం ఏంటి? పెద్ద టీవీ ఛానల్స్ అని వాళ్ళని చూసి భయపడుతూ ఉన్నారా, లేదంటే లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి భయపడుతూ ఉన్నారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా చిన్న విషయం ఒకటి చెప్తాను. ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక సెక్షువల్ అసాల్ట్లో తను ఒక విక్టిమ్. ఎవరు విక్టిమ్ తనంతట తాను విక్టిమ్ అని మీరు అంటున్నారు, విక్టిమ్ అని మీరు అంటున్నారు. లేదు ఆవిడే ఫ్రాడ్ స్కెచ్ చేసి నా దగ్గర కోట్లు కొట్టేసింది అని ఆయన అన్నారు. నాకు బేసిక్గా నవ్వెందుకు వస్తుందంటే, కోట్లు కొట్టేస్తే ఆ అమ్మాయి అలా ఎందుకు ఉండాలి, తన హౌస్ ఇంకా ఈఎంఐలో ఎందుకు ఉండాలి, పోనీ తన కార్ ఇంకా ఈఎంఐలో ఎందుకు ఉండాలి, తన లైఫ్ స్టైల్ అలా ఎందుకు ఉండాలి, అదొకటి. అండ్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రొటెక్షన్ ఇవన్నీ తెచ్చుకున్నదే లక్ష్మీకాంత్ రెడ్డి గారి నుంచి. ఆ యొక్క మెంటల్ హరాస్మెంట్ నుంచి మేము అసలు వద్దనుకున్నాం. సౌమ్య శెట్టి కంప్లీట్లీ ఇంకా నాకు వద్దు అని డిసైడ్ అయిపోయింది. వద్దు మ్యామ్, ఇది ఎవరికి ఏం రిలీజ్ చేయక్కర్లేదు, మనం ఎఫ్ఐఆర్ పెట్టాం, వి గాట్ ప్రొటెక్షన్ ఆర్డర్స్ అండ్ వీఆర్ సేఫ్ అనే ఒక సేఫ్ జోన్లో ఉంది. ఓకే. దాని తర్వాత ఇంకోటి ఏం జరిగింది, నేను పెట్టిన ఎఫ్ఐఆర్ గురించి. సో నేను మా అత్తగారింట్లో ఉన్నప్పుడు తను నాకు అదే థెఫ్ట్ కేసు ఏదైతే ఉందో అందులో అడ్వకేట్ నేనే. సో ఆ కేసు గురించి డిస్కస్ చేయడానికి మా ఇంటికి వచ్చినప్పుడు దెన్ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, లక్ష్మీకాంత్ రెడ్డి గారి వాళ్ళ వైఫ్ నాకు ఫోన్ చేసి ఇంకా పచ్చి బూతులు తిట్టింది. ఎవరు ఊరుకుంటారు, నేను ఎందుకు ఊరుకోవాలి? నేను అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి క్రిమినల్ ఇంటిమిడేషన్ పెట్టాను. అనపర్తిలో ఆల్రెడీ ఆ కేసు కూడా రిజిస్టర్ అయిపోయింది. అయిన తర్వాత నేను తనకు చెప్పాను, సో ఇది ఇలా జరుగుతోందంటే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, కానీ యూ స్టార్ట్ యువర్ లైఫ్ అగైన్, నథింగ్ రాంగ్, ఏం కాదు. ఎప్పుడైతే సౌమ్య శెట్టి పైన ఆ థెఫ్ట్ కేసు పడిందో అప్పటి నుంచి తన ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా వాడినట్లేదు. గత 2-3 నెలల నుంచే వాడుతూ ఉంది. తను ఎందుకు ప్రజల్లోకి రాలేదా, లేకపోతే ఏంటి అసలు రీజన్ ఏంటి? సార్ మెయిన్ థింగ్ ఏంటంటేనండి, సారీ టు బ్రేక్ దిస్, ఇందాక మీరు ఒక మాట అడిగారు, మీరు ఎవిడెన్సెస్ ఎందుకు మీడియాకి ఇవ్వట్లేదు. ఐ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సి ఎవిడెన్సెస్ ఎందుకు, మేము ఫస్ట్ రాలేదండి మీడియాలోకి. ఎవిడెన్స్లన్నీ పట్టుకొని రావడానికి నేను ఫస్ట్ మీడియాకి మేము రాలేదు. వీ డోంట్ వాంట్ టు ఫేస్ ద మీడియా బికాస్ షీ ఈస్ ఆల్రెడీ ఎ విక్టిమ్. ఒక విక్టిమ్ని తీసుకొని నేనేంటి ఏదో శవాన్ని పెట్టుకొని చిల్లరేరుకున్నలాగా, అమ్మాయి ఆల్రెడీ డిప్రెస్డ్, ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది, అప్పటికే ఒక కేసులో తను కళ్ళ కిందలు అయిపోయి ఉంది. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అంటే ఏంటి, నేను ఇప్పుడు మళ్ళీ తను తీసుకొచ్చి శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళలాగా మళ్ళీ నేను అలా బిహేవ్ చేయాలా ఏంటి? సో అందుకోసం అని చెప్పి వీఆర్ జస్ట్ కీపింగ్ అవే దిస్ మీడియా, మేము లోపల ఉన్నాం, దట్స్ ఆల్. హీ కేమ్ టు ద మీడియా స్టేటింగ్ దట్ నేను సిపికి ఇచ్చేసాను, అసలు ఏం అవ్వలేదు. దెన్ వీ కేమ్ టుడే, మీరు చూసారు. అండ్ యా ఐ హ్యావ్ టు టెల్ దిస్, నేను సౌమ్య శెట్టి ఇలాగా అని చెప్పి న్యూస్ వచ్చింది, కొన్ని ఆర్టికల్స్లో వచ్చిన వెంటనే నెక్స్ట్ డే నేను ఒకటి చేశాను. ఏంటంటే నేను డైరెక్ట్గా సిపి గారి ఆఫీస్కి వెళ్ళి సిపి గారిని కలిసాను. మీరు వెళ్ళారు సిపి గారు? నేను వెళ్ళాను. ఇప్పుడు ఈ 2 రోజుల్లోనా? నిన్న వెళ్ళాను. నిన్న వెళ్ళారు. ఓకే. నిన్న మధ్యాహ్నం వెళ్ళాను. ఆల్మోస్ట్
4 o'clock నుంచి నాకు నైట్ 8:30 అయింది సార్ బిజీగా ఉండడం వల్ల. ఉంటారులేండి. లిటరలీ 4.5 hours అక్కడే కూర్చొని వెయిట్ చేసి సిపి గారిని కలిసి ఐ టుక్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. ఇట్స్ అ వెరీ క్లియర్ చిట్ దట్ తన మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు, ఎవరు తన మీద ఎలాంటి కంప్లైంట్, జస్ట్ ఓన్లీ రిటర్న్ ఇచ్చారు అంతే, దట్స్ ఆల్. దట్ నథింగ్ హ్యాపెండ్. రిటర్న్ కంప్లైంట్ ఎవరైనా ఇచ్చు, దాన్ని నమ్మితే కదా ఎఫ్ఐఆర్, నమ్మితే కదా Acknowledgement, వెళ్ళాలి, FIR. ఏదో ఒకటి ఉండాలి. జస్ట్ బేసింగ్ ఆన్ స్టూపిడ్ ఏదో ఒక కంప్లైంట్ ఏదో చిన్నది పట్టుకొని వచ్చి నేను సిపి నాకు ఆర్డర్లు ఇచ్చేసారు, సిపి డైరెక్షన్స్ ఇచ్చేసారు అని చెప్పి హీ రిలీజ్ ద ఫేక్ న్యూస్ టు ద మీడియా. మీడియా కూడా తప్పుదా, మిస్లీడింగ్ ద మీడియా. ఓకే, లిటరలీ మిస్లీడింగ్ ద మీడియా. ఇప్పుడు ఇలా మిస్లీడ్ చేసిన తర్వాత ఐ ఆస్క్డ్ సిపి గారు లైక్ వెరీ క్లియర్లీ, సరే అండి, ఆయన ఒకటే అన్నారు, నేను ఏ ప్రెస్ నోటు నేను 100 అయితే నేను రావాలి కదా, ఐ హ్యావ్ టు కమ్ అండ్ ఐ హ్యావ్ టు keep the press yes, note. definitely. I haven't done anything, right? If he is raising his voice against you, you go and ask him why he is doing those things and మీరు అడగండి అని నాకు ఇలాగే చెప్పారు. ఓకే, దెన్ ఐ కేమ్, నేను ఒకటి సార్ వచ్చేసిన వెంటనే పరిగెట్టుకుంటా వచ్చేసి మీడియాలో వేర్ అరవక్కర్లేదు మేము, బికాజ్ వీ హ్యావ్ ద ట్రూత్. నేను సారీ టు సే దిస్, నేను కృష్ణతత్వం చాలా గట్టిగా నమ్ముతాను. నువ్వు ఒక దాని మీద గట్టిగా బలంగా కూర్చున్నావంటే అది మంచిది అవుతానే, నువ్వు దాని మీద కూర్చున్నావంటేనే నువ్వు సగం గెలిచేసినట్టు. మీకన్నా గట్టిగా ఆయన కూర్చుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు. గట్టిగా కూర్చోవడం అనేది వేరు, సత్యం మీద కూర్చోవడం అనేది వేరు. గుడ్ ఆన్సర్, గుడ్. నాకు ఇంకో డౌట్ అండి, మీరు కేసు పెట్టి 1 month అవుతుంది అంటున్నారు కదా, మరి 1 monthలో మీరు సెక్షువల్ అసాల్ట్ ఇవన్నిటిని పెట్టినప్పుడు మరి పోలీసులు ఇన్ని రోజుల్లో యాక్షన్ తీసుకుంటారు, దానికి ఏమన్నా టైం లైన్ ఉందా? దే హ్యాస్ టు చార్జ్ షీట్ అయితే 90 days ఫైల్ చేయాలి. ఓకే, కీపింగ్ ఆల్ దోస్ థింగ్స్ అసైడ్, ఐ థింక్ దే హ్యావ్ సర్వ్డ్ ద సిఆర్పిసి 41A నోటీస్ అని నేను అనుకుంటున్నా. అట్లీస్ట్ దే మస్ట్ హ్యావ్ సర్వ్డ్. ఇంట్లో 41 నోటీస్తో అయిపోతుందా? అంటే వైరిజం ఇందులో అట్రాక్ట్ చేశారు లేదు అనేది ఇంకా, I asked them to alter the case, alter the charges in this, but I don't know if they have done that or not. So అది పక్కన పెడితే దే నీడ్ ప్రూఫ్స్ ఆఫ్ ద వైరిజం అని నన్ను అడిగినప్పుడు ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ద న్యూస్, లైక్ సారీ దస్ ప్రాపర్లీ ఎవిడెన్స్ అండ్ ఆల్ అన్ని పెట్టాను. మేబీ దే మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ అ బిజీ షెడ్యూల్ అండ్ ఆల్, అదేమైనా చూడలేదు అనుకుంటున్నాను నేను. ఈలోపు సౌమ్య శెట్టిని ఇటువంటి వ్యక్తులు ఏమైనా అటాక్ చేస్తే దాని రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ప్రొటెక్షన్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి సార్, అవుతుంది, మీకు ఇస్తున్నారు ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి, అక్కడ దాకా వీఆర్ ఓకే. అది ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనేది మేమేం చెప్పలేము. డెత్ థ్రెట్స్ మొన్నటిదాకా తనకు వచ్చినాయి, ఇప్పటి నుంచి నాకు వస్తున్నాయి. సిన్స్ ఎ మంత్ నుంచి నాకు వస్తున్నాయి డెత్ థ్రెట్స్. నేను వెళ్ళాలి. ఎవరు? లక్ష్మీకాంత్ రెడ్డి గారు మిమ్మల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళ వైఫ్ ముఖం మీదే చెప్పేసింది ఆవిడ, ఏమని? 4 చంపినా నేను, నిన్ను చంపితే ఎంతసేపు లోపలికి వెళ్ళి ఇలా వస్తాను. అసలు వాళ్ళ మిస్సెస్ ఎందుకు వచ్చింది మధ్యలోకి? ఆవిడేనండి, ఆవిడ బేసిక్గా ఆవిడ ఏంటంటే, ఆవిడ నన్ను ఏం అడుగుతున్నారంటే లిటరలీ, అంబిక నువ్వు వచ్చి ఆ పిల్లనన్నా ఇక్కడ పాడేసిపో, దట్ ఈస్ సెటిల్మెంట్. ఎవరిని? ఏ పిల్లని? సౌమ్య శెట్టి. ఎక్కడ పడేయాలంట? వాళ్ళ ఊర్లో పడేయాలంట, మహబూబ్ నగర్లో. ఎందుకలా? ఆర్ఎల్స్ పెళ్లి చేసే మా వాడికి ఇచ్చి, ఆల్రెడీ పెళ్ళయిందని ఇతగాడు మీడియాలో అంతగా అరుస్తున్నాడు కదా, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అంటున్నాడు. ఏ రకంగా పెళ్ళి అవుతుంది? బైగమే వేస్తున్నారా? బైగమే అవ్వదా ఇది? బైగమీనే అవుతుంది ఇది. దెన్ వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు ప్రూవ్? పెళ్ళి అయిపోయింది అంటాడు, వాళ్ళ వైఫ్ ఏమో పెళ్లి చేయంటది, వాళ్ళ అమ్మగారేమో ఈ మాత్రం ఓర్చుకోలేదు. ఆవిడ పెళ్లి చేయడానికి సంబంధించిన ఆడియోలు ఉన్నాయండి, ఎవ్రీథింగ్. ఓకే, ఉంటే ఒకసారి నాకు ఇవ్వండి. యూ కెన్ ప్లే ప్లీజ్. ఏమన్నా పెట్టుకో, ఎవ్వరికి ఏం కాదు, సరేనా? మేము పోతాం, కూర్చుంటాం, వస్తాం, మళ్ళా నిన్ను వేస్తాం, నిన్ను ఏం వేస్తాం బయట పడనంత వరకే. బయట పడినాక నువ్వు ఒక లెక్కనా మాకు? వచ్చిన వాళ్ళకి నిన్ను ఏమైనా చేయనీకి ఒక లెక్కనా మాకు? నీ కొత్త కాడనే కావాలి ఉంటారా? చూపిస్తా, దాన్ని తీసుకొని వచ్చి నా ఇంటికాడ పెట్టు. లేదు అంటే పెళ్ళైనా చేయి, లేదు అంటే మాకు సెటిల్మెంట్ అయినా చేయి. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అంబిక. ఇది సౌమ్య గాని నువ్వైనా గాని ఇద్దరికి చెప్తున్నానే. ఓహో, మీరు చెప్పింది ఇదేనా? మేడం పుక్కలు దెంగ వాడిని నిన్ను ఇద్దరు నరుకుతానే బిడ్డ. నువ్వు ఏమనుకున్నావు? నేను చెప్తున్నా కదా, ఒక్కసారి లోపలికి పోయినాక ఇంకోసారి నాకేం భయం ఏం లేదు. నా సాడంతా కూడా నేను భయపడ్ను. నువ్వు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చావా అమ్మా? ఓకే, ఒకసారి ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారటండి ఆవిడ. ఒకసారి కాదు 3 సార్లు పోయినాడు. ఏమి ఓకే, చాలా ఫెరోషియస్ గా ఉన్నారు. షీ ఇస్ వెరీ అగ్రెసివ్. ఇంత తిట్టిన తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి అన్న చాలా సింపుల్. సారీ, ఒక్క విషయం ఐ హావ్ టు మేక్ వెరీ క్లియర్ హియర్.
లక్ష్మీకాంత్ రెడ్డి గారిని నేను లక్ష్మీకాంత్ రెడ్డి అన్న అంటున్నందుకు మీకు ఏదైనా అనిపించవచ్చు, బట్ ఐ హ్యావ్ టు సే దిస్. ఇన్ ఆల్ దిస్ జర్నీ I used to call him Anna. I belong to Rayalaseema region and ఎక్కువ అండ్ I really felt him like my brother. Brotherlyhood లోనే మాట్లాడాను and I literally helped him to solve this issue. అంత చేసిన తర్వాత కూడా ఇస్ దెన్ అగైన్ బ్లేమింగ్ మీ, ఐ డోంట్ నో వై. ఇంత చేసిన తర్వాత కూడా ఆవిడ అలా మాట్లాడారు నాతో. అలా మాట్లాడితే నేను కేసు పెట్టనా? పెట్టాలి, చాలా బాగా బెదిరించారు. అలా బెదిరిస్తుంటే నేను కేసు పెట్టానని మా వైఫ్ ఏదో 2 మాటలు మాట్లాడితే ఏంటి ఇది 2 మాటలా, ఇది 2 మాటలా? ఆల్రెడీ ఆవిడ ఏమంటున్నారా తెలుసా, నీ ఫ్యామిలీతో సహా లేపేస్తానని చెప్తున్నారు ఆవిడ, క్లారిటీగా చెప్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి సార్ నాకు కేసు పెట్టడానికి? సార్ కన్నా మేడం బాగా అగ్రెసివ్. ఎందుకలా ఏ భార్యలు ఇలా ఉంటారు కదా బేసికల్గా. అదేం అంటే భర్త పొరపాటున ఎవరు పైన చూస్తేనే ఒక చూపుతోనే మర్డర్ చేసినంత పని చేస్తారు. మరి ఈవిడేంటి కొంచెం ఎలా ఉన్నారు ఎందుకలా? నాకు వాళ్ళకి అది అలవాటేమోనండి, మాకు తెలీదు. నేను అదే చెప్తున్నాను సార్ సీరియస్లీ. లక్ష్మీకాంత్ రెడ్డి సైడ్ ఉన్న ఆ మీడియా ఎవరైతే ఉన్నారో హనీ ట్రాప్ అని ఎగురుతున్నారో, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ సంథింగ్ వెరీ క్లియర్. అసలు హనీ ట్రాప్ అంటే ఏంటంటారండి? హనీ ట్రాప్ అంటే ఇట్స్ నథింగ్ బట్ టేకింగ్ సమ్ other persons like sexual videos or something like nude photos or videos తీసుకొని నువ్వు పలానా అమౌంట్ కానీ పలానా ఆర్నమెంట్స్ కానీ నువ్వు నాకు ఇవ్వకపోతే దెన్ ఇది మీ ఫ్యామిలీకి వరకు పంపిస్తామని అలా చెప్తూ ఉండడము, బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు లాక్కోవడము, లేదా లైక్ ఏదైనా వీడియోస్ లాంటివి మనం పంపించి వాళ్ళని ఏదో సెక్షువలైజ్ చేసి డబ్బులు తీసుకోవడము చేస్తే హనీ ట్రాప్ అంటారు. నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఎంటర్ అయింది ఒక ఫిలిం అగ్రిమెంట్ కోసం. అగ్రిమెంట్ ఉంది, ఎంటర్ అయ్యారు. షీఈస్ అ మూవీ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ అని చెప్పుకున్నాడు బట్ ఈస్ నాట్ ఎ ప్రొడ్యూసర్ ఫర్ షూర్. తీసింది ఒకటేదో కేర్ ఆఫ్ వాట్సాప్ సంథింగ్ ఏదో మూవీ. ఫిలిం ఛాంబర్ లో ఉంటదేమో ఆయన గురించి, ఒకసారి చూడండి మీరే, ఉందేమో. ఇస్ నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ ప్రొడ్యూసర్, అట్లీస్ట్ ప్రొడ్యూసర్ కార్డు లేకుండా సినిమాలు చేసాడు. అది నేనేమంటున్నానంటే వాళ్ళు ఎంటర్ అయింది ఇలా ఎంటర్ అయ్యారు, సీన్స్ అన్ని మారిపోయినాయి, వాళ్ళు ఏం చేసుకున్నారో తెలీదు. నన్ను ఈ దీంట్లోకి June 10th తీసుకొచ్చారు, అంటే కేసులోకి తీసుకురాలేదు. జస్ట్ మార్చిలోనే ఎప్పుడో కదా ఎంటర్ అయింది దీని లైఫ్లోకి. మార్చ్ 20. మీరు జూన్లో వచ్చారు, మేము June 10th. 1 month, 2 months, ఏప్రిల్ మే జూన్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ కేసు మొత్తం మీరు దగ్గర నుంచి చూస్తున్నారు. నన్ను చాలా గాఢంగా ముద్దు పెట్టుకుంది అంటూ ఒక వీడియోని ఆయన చూడండి నవ్వుతూ ఉందని చూపిస్తూ ఉన్నారు. ఆ వీడియో అసలు ఏంటి, దాని వెనక కథ ఏంటి? ఆ వీడియో అయితే నేను రాకముందే జరిగింది. అది సమ్ మూవీకి సమ్ ఏదో డెమో ఏదో తీస్తారంట, అంటే ఇలా ఉంటుంది అని చెప్పి ఏదో సమ్ స్క్రిప్ట్ ఏదో రాసుకొని ఏదో తీస్తారంట సార్. ఐ సీరియస్లీ డోంట్ నో అబౌట్ ద మూవీ ఇండస్ట్రీ, బట్ అలాంటిదేదో ఇలాగా కెమెరా రోల్ అవుతుంది, వాళ్ళిద్దరూ ఏదో మూవీలో ఒక సీన్ అంటది, హస్బెండ్ అండ్ వైఫ్ లాగానో సంథింగ్ ఏదో. వాళ్ళు ఇలా తనంత ద సీన్ ఎలా ఉండాలంట, తను వెరీ హ్యాపీగా ఉండాలి, దెన్ దే ఆర్ వెరీ వైబ్రెంట్లీ కిసింగ్. అండ్ తన మూవీస్లో కిసింగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, తన పోస్టరే కిసింగ్ సీన్తో ఉంటుంది. సో అందుకు ఆ మూవీ, సో అలాంటిదే కావాలని చెప్పి స్పెసిఫికలీ మేడ్ దిస్. అండ్ ఇప్పుడు ఆ మూవీ గురించి ఈ ఏదైతే తీసుకున్నారో ఆ తర్వాత ఇంకా కొన్ని పర్సనల్ బాత్రూమ్ వీడియోస్ కూడా తీసాడు ఆ అమ్మాయికి తెలియకుండానే. తెలుసా బాత్రూమ్ వీడియోస్ ఎలా బాత్రూమ్ రొమాన్స్ చేస్తూ తీసారా? కాదండి, తను సింగిల్ గా డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు కూడా హీ రికార్డెడ్ ద వీడియోస్. మరి అటువంటిప్పుడు మీరు చాలా సీరియస్ గా వెళ్ళాలి కదా. వీ టుక్ ద యాక్షన్ వెరీ సీరియస్లీ. మేము డిఐజీ గారి దగ్గర నుంచి కూడా మాకు ఎండోర్స్మెంట్ వచ్చినాయి దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ రేప్ కేస్ అనేది ఉంది కదా, విల్ ఫైల్ దట్ అండ్ విల్ మేక్ ద ఎంక్వైరీ అని కూడా వచ్చింది. ఎంత దరిద్రం అంటేనండి, ఇంత చేసిన మాకు వి గోట్ 0. దెన్ ఐ టోల్డ్ హర్ లైక్ ఏం చెప్పానంటే, ఇంత చేసిన 0 రిజల్ట్ వచ్చినప్పుడు దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హైడింగ్? ఇంకా ఏముంది పర్పస్ హైడ్ చేసుకోవడానికి? నథింగ్. విల్ హ్యావ్ టు మేక్ వన్ థింగ్ క్లారిటీ విత్ సిపి గారు. అది తీసుకున్నాం, దెన్ వీ కేమ్ టు మీడియా. ఓకే, అయితే ఇప్పుడు సౌమ్య శెట్టిని రహస్యంగా వీడియో తీశాడు ఆయన. ఆ వీడియో తీసే ఉన్న బెదిరించడాలో ఏమైనా చేశాడు? దారుణంగా సార్, అది పెట్టి అమ్మాయిని సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేశాడు కదా. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ బీన్ సేయింగ్ ఆల్ దీస్ మంత్స్ అండ్ ఆల్.
సార్ నాకు మరి ఒక ఈ విషయం soap- క్లారిటీగా చెప్తాను చెప్పండి మీకు. చెప్పండి. ఎవిడెన్స్లు మీరు ఎందుకు ఇవ్వరు అని మమ్మల్ని అడుగుతుంటే మేము ఏ రోజు ఎవిడెన్స్లో పట్టుకొని మీరు తీసుకోండి అని మేము ఎక్కడికి వెళ్ళలేదు. మీరు వెళ్ళలేదు. yes. సో ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, సడన్గా మీడియాలో రాగానే మేము వెంట రెడీగా ఉన్నాం కదా. మేము ఏమైనా రెడీగా ఉంటాం. మేము ఎక్కడో, నేను హైకోర్టులో ఉంటాను, లేకపోతే నేను నేటివ్ ప్లేస్లో ఉంటాను, ఎక్కడో ఉంటాను. సడన్గా వచ్చి ఇచ్చేంటే నేనేంటి జెట్ స్పీడ్లో వచ్చేసి ఇచ్చేయాలా ఏంటి? అలా కుదరదు కదండి. కొన్ని థింగ్స్ ఉంటే మేము క్లియర్ చేసుకోవాలి. సిపి గారి దగ్గర ఇంకోటో చేసుకొని, మేము సిపి గారి దగ్గర నుంచి బయటికి వచ్చిన వెంటనే మేము ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాం. ఫస్ట్ సిపి గారు మేము ఫొటోస్ కూడా తీసి పెట్టాం, వీడియో కూడా తీసి పెట్టాం. లిటరలీ ఇది మేము ఇక్కడ ఉన్నాము, వాట్స్ యువర్ పాయింట్ ఆఫ్ ప్రూవింగ్ అస్ అని చెప్పి మేము అంటే ఎందుకు ఆ టీవీ ఛానల్స్ అంతా మీరు పరారీలో ఉన్నారు అని చెప్పిన దానికి మీరు వైజాగ్లో ఉన్నారనేసి ప్రూవ్ చేసుకోవడానికి అక్కడే సిపి ఆఫీస్ ముందే చేశారు. నేను చూసాను ఆ వీడియోస్. బట్ మేడం, ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో ఏ మీడియాలో రానిది ఏంటంటే సౌమ్య శెట్టిని పర్సనల్గా తన వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడన్న విషయాన్ని ఒక్క మీడియా కూడా ఎందుకు చూపించలేకపోతుంది? బికాస్ వాళ్ళకి ఆ సైడ్ నచ్చింది. దే జస్ట్ వాంట్ ద హాట్ టాపిక్ అండ్ బ్లేమింగ్ ద విక్టిమ్ ఇస్ అ వెరీ గుడ్ గేమ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ మీడియా పీపుల్. మేబీ ఇట్ సైడ్ నచ్చింది మేడం. కేసు ఎఫ్ఐఆర్ అవ్వకుండానే కేసు పెట్టానని మోసం చేసిన నచ్చాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఒక్కడు కూడా బయట పెట్టిన వ్యక్తి నచ్చాడు. సినిమా షూటింగ్ అంటూ ఒక క్లిప్ తీసి అదిగో చూడండి నన్ను కిస్ పెట్టుకుంది అని చెప్పిన వ్యక్తి నచ్చాడు. అది కాకుండా ఒక అమ్మాయిని పర్సనల్ ప్లేస్లో తీయకూడని వీడియోని తీసి బ్లాక్మెయిల్ చేసి సెక్షువల్ హెరాస్ చేసిన వ్యక్తి మీడియాకి నచ్చాడంటారా? అంతే కదా, కనిపిస్తుంది కదా క్లియర్గా. మీరు నమ్ముతారా? ఆ న్యూస్ ఛానల్స్ కానీ, ఆ సోకాల్ మీడియా కానీ న్యూస్ వేసిన తర్వాత ఒక్కళ్ళు కూడా కనీసం కాంటాక్ట్ అవ్వలేదు. లేటర్ దెన్ ఐ టోల్డ్ హర్ టు అప్లోడ్ ద వీడియో అండ్ ఫొటోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. వెంటనే వచ్చినాయి మాకు అన్ని ఫోన్లు, అన్ని. ఎవరు అయ్యో మేడం మీరు ఇంకా ఎక్కడికి చేస్తాము, అక్కడే ఉందా పిల్ల ఇల్లు, తన ఇల్లు అక్కడే ఉంది. అండ్ సారీ, ఆ ఇల్లు కూడా ఈఎంఐలో ఉంది. ఈఎంఐ హనీ ట్రాప్ చేసి కోట్లు లాగేసుకున్న సౌమ్య శెట్టి ఇల్లు కూడా ఇంకా ఈఎంఐలో ఉంది. తన కారు కూడా ఈఎంఐలో ఉంది. పాపం ఈ విషయం తెలియక కోట్ల రూపాయలు పాపం ఆమె తీసుకుందని అందరూ అనుకుంటూ ఉన్నారు. నిజంగానే కోట్లు మీలో ఎవరైనా ఉంటే, ఇంకా ఈఎంఐలు కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద మాకు ₹1,00,00,000 వస్తుంది అయినా కూడా ఈఎంఐలు కడుతున్నాం 25 లక్షలు దానికి అని చెప్పండి చూద్దాం. ఓకే, స్టిల్ ఇంకా ఈఎంఐ కడుతున్నారంట ఆవిడ. సో ఇప్పుడు మొత్తానికి మేడం మీరు చూశారు, ఆయన కాశీలకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం అంటాడు. పెళ్లి ఫోటోలు మాత్రం ఒక్కడు కూడా రిలీజ్ చేయలేదు. ఏంటి ఏమంటారు? ఏమో సార్, ఒక్కటి మాత్రం చెప్పగలను, కాశీలో వేసుకున్నా అంటాడు, దసపల్లాలో వేసుకున్నా అంటాడు, కానీ మళ్ళీ పెళ్లి చేయమంటాడు. కొన్ని ఫోటోలు వీళ్ళిద్దరే దగ్గరగా ఎందుకున్నారు ఒక హోటల్ రూమ్లో. ఆ ఫోటోల గురించి మీకు ఏమైనా తెలుసా? యాజ్ ఎ లాయర్ మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా? అదేదో ఆ అమ్మాయి కరెక్ట్గా అలా కూర్చున్న వీడియో కాల్ది. సో ఆ అమ్మాయి అక్కడ కూర్చుంది. హీ వాజ్ అబౌట్ టు లై అండ్ హీ టోల్డ్ ద అదర్ పర్సన్ టు క్లిక్ ద లైక్ స్క్రీన్. యూ కెన్ సీ ఇట్ వెరీ క్లియర్లీ. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను సార్, నేను ఇప్పుడు ఇలా ఫోటో పెట్టుకుంటాను, దెన్ నేను మీకు చెప్తాను ఇలా పడుకోగానే క్లిక్ తీయండి సార్ అని. ఇలా లీన్ అవగానే ఇక్కడ నేను ఇలా లీన్ టక్ మన ఫోటో తీస్తారు, సారీ అని చెప్తాను. ఓహో సార్, దాన్ని నేను ఒళ్ళో పడుకున్నానంటూ ఫీల్ అయ్యారా? అది వాళ్ళ ఇంట్లో ఏదో ఫోటో సోఫాస్ దగ్గర ఏదో సంథింగ్ అంట. ఏం తెలియరా నాయన. అంటే నాకు ఈ స్టోరీ మొత్తంలో ఆ అమ్మాయి ఆల్రెడీ కష్టాల్లో ఉంది, తండ్రిలా చూసుకుంటాను అన్నాడు, సినిమా ఆఫర్ ఇచ్చారు, దానికి సినిమాకి నాకు అడ్వాన్స్ ఇచ్చారు. సౌమ్య శెట్టి గారు చెప్పిన మాటలు నేను విన్నా. అడ్వాన్స్ ఇచ్చారు, చివరికి నన్ను వెళ్ళిన 2-3 రోజులకే తప్పుగా ట్రీట్ చేశారు. ఆ తర్వాత నేను బయటకు వచ్చేసాను. ఆ తర్వాత నా వీడియోలు చూపించి నన్ను పాడు చేయడానికి ట్రై చేశారు. ఈ వర్షన్ అంతా చెప్తుంది ఆవిడ. ఒక అమ్మాయి కష్టాల్లో ఉంటే తోడుగా ఉంటానని, హెల్ప్ చేస్తానని చెప్పి వాడుకున్నారా? నాకు చెప్పినప్పుడు కూడా ఆ అమ్మాయిని నేను ఏమంటారు నాన్నలాగా ప్రొటెక్ట్ చేస్తానని చెప్పారు నాకు కూడా. పాపం వాళ్ళ నాన్న చనిపోయారు కదా, అందుకే ఈయన ప్లేస్ భరించి చనిపోయారు కదా సార్. ఆ థెఫ్ట్ కేసు వలన తన ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అయిందంటే చాలా దారుణం సార్. ఒక ఆడపిల్ల మీద అంత పోసి ఆ ఉసురు తగిలి వాళ్ళు ఏమైపోతారో నాకు తెలియదు ఇప్పటికీ. బట్ ఇలాంటి కష్ట సమయాల్లో కూడా బలరాం భయ్య సౌమ్య శెట్టిని వదలలేదు. ఐ మీన్ బలరాం గారు ఈజ్ సౌమ్య శెట్టిస్ హస్బెండ్. బలరాం భయ్య మాత్రం అసలు వదలలేదు సౌమ్య. దట్ ఈస్ అ వెరీ గ్రేటెస్ట్ పార్ట్ హియర్. అండ్ తను ఒక విక్టిమ్ అయి ఉండి తనకి ఇంత హెల్ప్, లైక్
ఎవరైనా అయితే ఇలాంటివి పరుగు పోతుందనో ఇంకోటనో దెల్ స్టాప్ అండ్ హైడ్. బట్ బలరాం భయ్య వాజ్ లైక్ ఏం కాదు, వై టు ఫియర్, నువ్వు ఎందుకు భయపడాలి, తనకు తెలుసు వాళ్ళ భార్య ఏంటో నాకు తెలిసి. నాకు తెలుసు నువ్వేంటో, ఏం లేదు, ఏం తప్పు అవ్వలేదు, యు గో ఫైట్. బలరాం గారు గ్రేట్. కానీ బలరాం భయ్య ఇప్పుడు అసలు కాశీ ఎందుకు వెళ్ళవలసి వచ్చిందండి సౌమ్య శెట్టి? సార్ వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళ ఆచారం ఏంటంటే ఏదో వాళ్ళు ఇది సార్ క్యాస్ట్ కూడా సమ్ బ్రాహ్మిన్స్కి సంబంధించింది ఏదో క్యాస్ట్ అండి వాళ్ళు, విశ్వ బ్రాహ్మిన్స్. సో విశ్వ బ్రాహ్మిన్స్లో ఏదో సమ్ స్టోన్ ఉంటుందంటండి, అదేదో కట్టేసి అక్కడ వేసేసి వస్తే మంచిదని నమ్ముతారంట వాళ్ళ దాంట్లో. సో అదే అక్కడికి కాశీకి అక్కడికి వెళ్ళింది, ఆ వర్క్ మీద అమ్మాయి వెళ్ళింది. నాకు ఒకటి అర్థం కాదు, కాశీలో ఎంతసేపు ఈ పిల్ల ఉన్న ఫోటోలు, ఈ పిల్ల తిరిగిన ఫోటోలు ఉన్నాయి కప్ప వాళ్ళిద్దరు తీసుకున్న సెల్ఫీ ఎక్కడుందండి? పెళ్లి జరిగింది అంటున్నారు, ఆ ఫోటోలు ఉన్నాయంటున్నారు. పోనీ ఈరోజు సెల్ఫీలు దాకా ఎందుకులే, పెళ్లి ఫోటోనే పెట్టచ్చు కదా కాశీలో. కాశీలో మేము ఇదయ్యాం, మేము అదయ్యాం, మేము అవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు మీడియాకి? నిజంగానే వాగ్దానాలు కూడా చేస్తున్నాడు. ఇవ్వట్లేదు. ఒకటి అతను ఇంకోటి చేస్తుంది ఏంటంటే, బలరామ్కి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళంతా కలిసి గ్రూప్గా నా పైన ఇలా చేశారు అంటున్నారు. అసలు వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉండదంట కదా, ఉండదు. బలరాము తినిద్దరే కలిసి ఉంటారు, అవునా? అటువంటిప్పుడు వాళ్ళ అమ్మని, వాళ్ళ కుటుంబాన్ని, ఇంకొక అమ్మాయి, చిన్న అమ్మాయిని అందరిని ఎందుకు తీసుకొస్తున్నాడు? సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే పోయేదేముంది? ఎవడు పట్టించుకుంటాడు సార్, ఎవడు పట్టించుకుంటాడు? అంటే మీడియా కూడా అదే కావాలి, గతంలో ఒకటి ఆల్రెడీ చేసేసింది. సార్ నాకు అర్థం కాదు ఏంటంటే, క్రిమినల్ యాంటిసిడెంట్ అంటే ఇఫ్ ప్రూవ్డ్ దెన్ బి కన్సిడర్డ్ as క్రిమినల్ యాంటిసిడెంట్ అని నేను చదువుకున్నాను. ఈవెన్ ఇట్ ఈస్ ఆన్ ట్రయల్స్ అండ్ ద కంప్లీట్ కేస్ వాజ్ గోయింగ్ టు బి ఇన్ అ వెరీ ఫేవరబుల్ వే ఫర్ సౌమ్య శెట్టి. ఇలాంటి టైంలో ఇలాంటి ఒక బేస్లెస్ ఎలిగేషన్ అండ్ హీస్ టెల్లింగ్ దట్ సౌమ్య శెట్టి నువ్వు దొంగతనం చేసావు, నువ్వు చూసావా, పోనీ నీకేమైనా వాటా ఇచ్చిందా అందులో? ఎలా మాట్లాడతాడు సార్ ఆయన? ఇప్పుడు మొత్తానికి ఆయన చేస్తున్న ఎలిగేషన్స్ మొత్తాన్ని మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారు? వెరీ సింపుల్ సార్. మిమ్మల్ని కూడా బెదిరిస్తున్నారు? అయ్యో మీరు వింటున్నారు కదా, వాళ్ళ మిసెస్ దారుణంగా బెదిరిస్తున్నారు. ఆవిడే ఇంకా ఆవిడ ఒకటి చాలా చంపేస్తాంట నన్ను మా ఫ్యామిలీని అని చంపేస్తారంట. మరి మీకేంటి ధైర్యం? నాకు ఒక విషయం అర్థం కదండి, మీరు మిమ్మల్ని లాయర్గా ఆయనే పెట్టారు, సౌమ్య శెట్టి మీకు పరాయి వ్యక్తి, మీరు ఇక్కడ అన్నయ్య అంటున్నారు, మీరు మహా కలిస్తే ఒక 7 నెలల ట్రావెలా, 3 months జర్నీ. మరి అన్నయ్యగా అతన్ని కాదని సౌమ్య శెట్టి వెనక న్యాయం కోసం నిలబడ్డారా, లేదంటే సౌమ్య శెట్టి నుంచి జాలిపడి నిలబడ్డారా, లేదంటే ఏ విధంగా మీరు సౌమ్య శెట్టికి స్టిల్ తన వైపు నిలబడ్డారు? నేను ఇందాక స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, గట్టిగా నిలబడ్డం ఎంత ముఖ్యమో అది ఎవరి వైపు నిలబడ్డం అనేది కూడా అంతే ముఖ్యం. సౌమ్య శెట్టి వైపు న్యాయం ఉందా అని అడిగితే ముందు తన వైపు ఒక సాడెస్ట్ థింగ్ ఉంది, అదేంటంటే సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఏ ఆడపిల్లకి అవ్వకూడదు సార్ అది. అవి ఎంత దారుణంగా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఎ ట్రామా. చచ్చిపోయే ముందు రోజు గుర్తొచ్చినా కూడా వణుకు వస్తుంది. అలాంటి ట్రామాని ఫేస్ చేసి ఒక ఆడపిల్లను వదిలేసి నీ దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయనో లేకపోతే ఏదో కోట్లు ఇచ్చేస్తామో నీ వెనకాల మేము రాలేము కదా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఈ అమ్మాయి ప్రతిసారి విక్టిమ్ జోన్లో ఉంటుంది, ప్రతిసారి స్ట్రాంగ్గా ఉండాలనుకున్నప్పుడల్లా ఆ అమ్మాయిని చెప్తారంట నోరు మూసుకో, నీకేం తెలియదు, నువ్వు అక్యూజ్డ్, నోరు మూసుకో. ఐ డోంట్ నో పీపుల్, బట్ తనని అలా తన మైండ్ అలా ట్యూన్ చేశారు. ఫైట్ చేయకుండా ఏది రాదండి. నేను అదే చెప్పానండి, ఇప్పుడు అందుకే వచ్చింది ఆవిడ. ఫైట్ చేయకుండా ఏది రాదు, కొన్నిసార్లు పేరైనా రాదు. నేనైతే సౌమ్య శెట్టిని ఈ పర్టికులర్ కేసు అనే కాదు, ఈ 2-3 కేసెస్ ఉన్నాయి మొత్తం, లైక్ ఇది థెఫ్ట్ కేసు కాకుండా లక్ష్మీకాంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కానీ వేటిల్లో నేను వదలను సౌమ్యని. నేను అదే అంటున్నాను, ఎందుకు మీరు ఇందాక చెప్పినట్టు కృష్ణుడి నమ్ముతారు కాబట్టి కృష్ణుడు కనుక న్యాయం వైపు నిలబడ్డట్టు మీరు కూడా తిన వైపు నిలబడతారా? తప్పదు సార్, ఎవరు లేరు సార్. ఒక ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డుకి ఇడుద్దామని ఒకడు రెడీ అయినప్పుడు అదే ఫ్యామిలీని కాపాడడానికి ఇంకొకళ్ళు ఎందుకు రాకూడదు? రావాలి. ఇప్పుడు మీకు బలరాం శెట్టిని చంపేస్తాను అని మీతో అన్నారా? అన్నారు సార్. అది తను చెప్తుంది ఏంటి, అసలు ఎందుకు చంపేస్తాడు మేడం ఆయన? ఇది జరిగి ఒక ఆగస్ట్ నెలలో జరిగింది. టు కాల్ నైట్ టైమ్స్
అండ్ ఈస్ టు క్రై 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 ఎవరు? ఎంత ఏడ్చేవాడు అంటే లక్ష్మీకాంత్ రెడ్డి. ఏడుస్తాడు కూడా ఆయన? భయంకరంగా ఏడుస్తాడు. ఎందుకు మేడం ఏడ్చాడు? ఏడవడం అంటే ఇక నాకు సౌమ్య కావాలమ్మా, ఎలాగైనా సౌమ్యని తెచ్చుకుందాం. ఆ పిల్ల ఉన్న బొమ్మ అన్న వెళ్ళి తెచ్చుకుంటావా, ఎలా తెచ్చుకుంటావు నువ్వు? ఇక్కడ ఒక మాట, నైట్ కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేసావు అనేది ఒకటి వస్తుంది కదా ఇప్పుడు నాకు, దాని క్లారిటీ. ఎందుకనంటే ఇప్పటికీ చెప్తున్నాను, లక్ష్మీకాంత్ రెడ్డి అన్నని అన్నలాగే చూశాను. ఆ టైంలో సడన్గా ఒక మనిషి ఫోన్ చేస్తే ఎందుకని ఎవరమైనా ఎత్తుతాం. అండ్ దట్ టు ఐ వర్క్ కంప్లీట్లీ ఫర్ ద క్రైమ్స్, ఇటువైపే ఉంటాను. నా ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. దట్స్ యువర్ డ్యూటీ. నేనేమి సివిల్ లిటిగెంట్ కాదు. సో 9 to 9 లేదా 8 to 8 పెట్టుకోవడానికి నేను సివిల్ లిటిగెంట్ కాదు. సో నాది కంప్లీట్లీ క్రైమ్స్ డిపార్ట్మెంట్ అయినప్పుడు ఇంకేం చేయను నేను. ఐ హ్యావ్ టు కీప్ మై కాల్స్ ఆన్ అండ్ ఆల్. అది కాల్ లిఫ్ట్ చేయకపోతే చచ్చవే నువ్వు ఇంకా వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. యాక్చువల్లీ ఇలాంటిది ఒకసారి నేను ఒక మిస్టేక్గా సైలెంట్లో పెట్టాను. ఆ రోజు నైట్ ఒక నా కేసు ఒక వాళ్ళు సడన్గా రిమాండ్ తీసుకెళ్ళిపోయారు, NDPS కేసు. చాలా సఫర్ అయ్యాను నేను కదా. మీ క్లయింట్ అలా తీసుకెళ్ళి బాధేసి అప్పటి నుంచి ఐ నెవర్ కెప్ట్ మై ఫోన్ ఇన్ సైలెంట్ మోడ్. ఓకే. మా హస్బెండ్ కూడా తిట్టారు, ఏంటి బాబు ఈ టైంలో అని. నేను చెప్పాను ఏం చేయలేము, మాట్లాడేసి వస్తాను ఆగు అని. యూస్ టు స్కోల్డ్ మీ, హస్బెండ్ యూస్ టు స్కోల్డ్ మీ, బట్ ఇట్స్ ఓకే అన్నే కదా ఏడ్చే. అప్పుడు ఒకరోజు సడన్గా బలరామ్ని చంపేద్దామమ్మా, సౌమ్యం తెచ్చుకుందామమ్మా అని అడిగారు. బలరామ్ని చంపడం ఏంటి, బలరాం పయ్యని ఏం చేశాడు మీకు అంటే చంపేద్దామమ్మా అని. దెన్ ఆ రోజు నాకు చెప్పాడు, పర్ణికా రెడ్డి అని ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు తెలంగాణలో, మహబూబ్ నగర్ సైడ్. మహబూబ్ నగర్ పర్ణికా రెడ్డి గారు. సో ఆవిడ నాకు మరదలమ్మా, నేను కావాలంటే నీకు లింక్ పెడతానని చెప్పి హీ దెన్ కెప్ట్ ద తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు కదా జర్నలిస్ట్, ఆయనది ఒక ఇంటర్వ్యూ నాకు పెట్టారు. ఎవరు ఏం పంపించాడు? నాకే పంపించారు. అందులో చాలా క్లియర్గా ఉంటుంది ద విక్టిమ్ దట్ గా ఐ డోంట్ నో. ఆయన వచ్చి తీన్మార్ మల్ల గారితో చెప్తున్నారు, మల్లన్న గారితో ఏంటంటే ఎలక్ట్రికల్ వైర్స్ ఇలా బ్రెస్ట్కి చుట్టేస్తారు, షాక్ పెడతారు. అండ్ సెకండ్ థింగ్ పొట్టకి ఇలాగా కట్టేసి వీపు మీద కొడతారు. మొత్తం ఈజ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ బ్రిటిష్ అయిపోయి అంతా కొడితే అలా అయిపోయింది. నేను ఒక సెకండ్ ఫుల్ బ్లాంక్. ఇంకోటి ఏంటి, అందులో తనకి అక్కడ ఉన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయనకి రాయి కట్టేసి వాజ్ అబౌట్ టు త్రో ఇన్ టు ద సమ్ వాటర్ ఫ్లో ఎక్కడికో, అక్కడ ఆపేశారు అని కూడా చెప్పారు. ఎవరు? లక్ష్మీకాంత్ రెడ్డి. ఆ పేరు కూడా చెప్పారు, లక్ష్మీకాంత్, కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఇలా చేస్తాడని చెప్పి. నేను అడిగాను ఎందుకన్నా అంటే ఏదో సమ్ అమౌంట్ విషయంలో ఏదో అని చెప్పి అన్నారు. ఆ తర్వాత నేను అడిగాను అసలు ఈ చెత్త అంతా ఎందుకు వచ్చింది, అసలు వైజాగ్ ఎందుకు వెళ్తున్నావు అన్న ప్రతిసారి నువ్వు ఈ తంట లేకపోతే. మనకి గోల్డ్ బిజినెస్ ఉందమ్మా అన్నారు. ఎక్కడ? వైజాగ్లో ఏంటి గోల్డ్, నాకు అర్థం కాల. నేను గోల్డ్ బిజినెస్ ఏంటంటే ఏముంది షాప్ ఏదో అనుకున్నా. హీ టోల్డ్ మీ లైక్ నాకు ఇలా స్మగ్లింగ్ బిజినెస్ ఉందమ్మా. గోల్డ్ స్మగ్ల్ చేస్తాడా అని నాకు ఒక వీడియో పంపించారు. వీడియో మీకు పంపించారా? I'll show it. సెండ్ మీ. Yeah, sure. సెండ్ మీ. ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని ఇప్పుడు మీడియా ముందేంటి అన్నా నేను మోసపోయానన్నా, హనీ ట్రాప్ అన్నా, దారుణంగా మోసపోయాను. అమ్మ ప్లీజ్ అమ్మ అమ్ములు అలా అడుక్కున్నాడు సౌమ్యని కూడా. ఇప్పుడు సౌమ్య పరిస్థితి ఏంటి? 1 second. పేరు కూడా ఉంది కదండి, ఆయనే పంపించాడు. కొండాపురం లక్ష్మీకాంత్ రెడ్డి. What was that? Gold. ఈ వీడియో మీరు చూస్తే ఆడవాళ్ళు దయచేసి ఇంట్లోకి వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ గోల్డ్ ఎంత ఉందో చెప్పాలంటే కూడా కష్టం. నాకు తెలిసి ఒక 10 కేజీల వరకు ఉందనుకుంటా. కాదు, 25 kilos. 25 కేజెస్ అంట. 25 కేజెస్ అంటే ఇప్పుడు దగ్గర 25 crores. 25 crores. ఏంటి నాయిస్ వస్తుంది చుట్టూ, ఏంటి అది హార్బర్లో అండి, వైజాగ్ హార్బర్లో ఈస్ డూయింగ్ దిస్. క్రేజీ. పెద్ద స్మగ్లర్ ఏంటి అయినా? స్మగ్లరేనండి. అయితే ఇది నాకు పంపించారు, ఇలా నా బిజినెస్ అని పంపించి వెంటనే డిలీట్ చేస్తాడని నాకు తెలిసి నేను సేవ్ చేసుకున్నాను. మీరు సేవ్ చేశారా? మీరు లాయ తిరిగి వాడారా? ప్రతిసారి ఆయనే నా రికార్డింగ్స్ చేస్తాడు, మేము ఏదో సేవ్ చేసుకుంటాం. ఆడవాళ్ళం అండి, బంగారం అంటే ఇష్టం అండి నాకు. మీరు కూడా కొద్దిగా. ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఏంటి ఇంత గోల్డ్ ఉందా మీ దగ్గర?
కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన పేరు మీరు రాసి మరీ గోల్డ్ చూపిస్తున్నారు సార్. వెనక డబ్బు ఉంటే ఆడపిల్లల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయొచ్చా ఏమో. సో సౌమ్య శెట్టి గారిని బాధ పెడతాం మీకు నచ్చలేదు. ఈ గోల్డ్ ఇవన్నీ చూపించినప్పుడు కూడా మీకు భయం వేయట్లేదా ఈ కేసుని ఇంకా పట్టుకుంటే ఏదైనా చేస్తారని? ఏం చేస్తారు? వాళ్ళ ఆవిడ ఏదో అంటుంది కదా. అది చెప్పి 1 month అయింది. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హర్. వస్తుంది వస్తుంది. మేడం మీరు ధైర్యానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది మామూలు విషయం కాదు బెదిరించటం అనేది. మరి బెదిరించినప్పుడు ఇవన్నీ సిపికి చూపించారా? అక్కడ నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళలేదండి. ఐ వాంట్ టు మేక్ థింగ్స్ క్లియర్ అంతే. బికాస్ నాకు ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఉంది. ఐ హ్యావ్ ద ప్రొటెక్షన్ ఆర్డర్స్. మళ్ళీ సిపి గారిని నేనేం విసికిస్తానండి బాబు. ఆల్రెడీ ఒకటి వెళ్ళి ఇసుకిస్తున్నాడు, మళ్ళీ నేను ఇసుకిచ్చిన ఇంటి కూర్చొని. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వైజాగ్ పోలీసులు చాలా సిన్సియర్గా ఉంటారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏమైనా వెళ్తారా? మరి ఆయన అలాగే వదిలేసి కీప్ ఆన్ హెరాసింగ్ హర్ అలా వదిలేస్తూ ఉంటారా? అది వాళ్ళకే వదిలేయాలి. బికాస్ తిరిగి తిరిగి మేము కూడా చాలా తిరుగుతున్నాం ఈ కేసు గురించి. అండ్ వాళ్ళు కూడా వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్లో వాళ్ళు తిరుగుతున్నారు. వా వా వా. ఇప్పుడు బలరాం గారు వాళ్ళ భార్యను పూర్తిగా నమ్మారు, మీరు తోడున్నారు. ఒక మీడియానే పిచ్చిదానిలా బిహేవ్ చేస్తుంది వన్ సైడెడ్గా చేసినా నాకు పెద్ద ఇబ్బంది లేదండి. ప్రాపర్ డీటెయిల్స్ లేకుండా ఎలా చేస్తారనేది నాకు అర్థం కావట్లేదు. దాన్ని ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటారు. అది మీకు తెలియదు. మీరేమో వస్తారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే ఎవడైతే కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కాకుండా కేసు పెట్టారని చేస్తారో వాళ్ళ వైపు చేసేది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం. ఎవరైతే ఒక అమ్మాయి వీడియోలు తీసి నేను తీయలేదు, ఆ అమ్మాయిని సెక్షువల్ హెరాస్ చేసి ఆల్రెడీ కేసు పడ్డా కూడా నేను ఉత్తముడు అని చెప్పుకుంటే అలా వాళ్ళపైన పాజిటివ్గా చేసేది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం. ఏమన్నా అంటే అంటారు కానీ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసేది ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ కాదండి, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలానే అందరూ కాదు, కొందరు మాత్రమే. కొందరే. మీ ధైర్యానికి నేను సౌమ్య శెట్టిని కూడా ఇంటర్వ్యూ చేస్తాను అండి. మీ వైపు నుంచి నాకు కావాల్సింది ఒకటే, సౌమ్య శెట్టి అనే వ్యక్తి ఇందుట్లో ఇన్వాల్వ్ అయిందా లేదా అన్నదే నాకు క్లారిటీ. మీరు అది నాకు మీరు క్లియర్గా చెప్పారు. అసలు అది హనీ ట్రాపే కానప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఏంటండి? అసలు మీరు మొత్తం అమౌంట్ మొత్తం రిఫండ్ చేశారు కదా, అడ్వాన్సులు సినిమాకి ఇచ్చినవి కూడా మేము ఇంక్లూడింగ్ ద గోల్డ్ వెనక్కి ఇచ్చేసిన తర్వాత వీ హ్యావ్ టేకెన్ ద ఒరిజినల్ అగ్రిమెంట్ కూడా, సినిమా అగ్రిమెంట్. మరి ఆయన ఆ అగ్రిమెంట్ చూపించట్లేదు ఎవరికి. సినిమా అగ్రిమెంట్ కాదు, ఏదో నాకు మా ఆయనకి చూపించుకోవడానికి అగ్రిమెంట్ కావాలంటే చేశానని చెప్తాడేంటి ఆయన? అంటే అన్నీ ఇల్లీగలేనా? ఒకటి కూడా లీగల్గా ఏది చేయడు, అన్నీ ఇల్లీగల్గానే చేస్తాడేమో. నాకు ఇచ్చిన ఒక బ్లాంక్ చెక్ అంటున్నాడు కదా, ఆ బ్లాంక్ చెక్ ఒకటి పెట్టుకొని నాకు ఇచ్చారు. బ్లాంక్ చెక్ టు క్లియర్ హర్ కేస్ అన్నట్టుగా ఇచ్చారు. నేను క్లారిటీగా చెప్పాను, ఐ హ్యావ్ టు మేక్ దిస్ థింగ్ వెరీ క్లియర్. కస్టడీ గురించి మాట్లాడాను బికాజ్ అమ్మాయి మీద ఆల్రెడీ సిఆర్ఎల్పీస్ పెండింగ్ ఉన్నాయి. టాకింగ్ అబౌట్ ద కేస్, దాని గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తారని చెప్తే నేను వెంటనే డబ్బులు కట్టాను. 19 లక్షలు ఇచ్చాడంట కదా? 19 కాదు, ప్లీజ్ రాంగ్ గా మాట్లాడకండి, 25. 25? సారీ మేడం, నేను అప్డేట్ గా లేను సార్, క్షమించండి. ఈ ఒక్క విషయం నన్ను క్షమించండి. ఫస్ట్ 12, సారీ ఫస్ట్ 4, మళ్ళీ 6, మళ్ళీ 10, 12, 11.5, 12, 19, 25. మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని లెక్కలు చెప్పలేదు మేడం అమరావతి గురించి. పోనీ నాకంత లెక్కిస్తే నా నెక్స్ట్కి నేనే అన్ని క్లియర్ చేసేసుకుందాను. మరి అంత డబ్బులు ఇచ్చేవాడిని వదిలేసి ఏమీ లేని అమ్మాయిని ఎందుకు పట్టుకున్నారని ప్రజలను ఆలోచించాలి కదా. 25 లక్షలు 30 లక్షలు ఇచ్చే వ్యక్తి అతన్ని కాదని ఏమీ లేని అడుక్కు తిని హనీ ట్రాప్లో వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి ట్రాప్ చేసే అమ్మాయి పక్కన మీరు ఎందుకు నిలబడ్డారు అనేది ఎవరైనా ఆలోచించట్లేదు. ఎందుకంటారు? ఎందుకంటే హనీ ట్రాపులు చేసి డబ్బులు సంపాదించుకోలేని ఒక అమ్మాయి వైపు బ్లాంక్ చెక్ ఇచ్చినా కూడా విత్డ్రాల్ చేసుకోలేను ఒక అమ్మాయి నేను. ఒక లాయరు, ఏ లాయర్ మేడం పిండి పిసికేస్తారు లాయర్లు, మీరేంటి ఇలా ఉన్నారు? నాకు అర్థం. మేబీ నేను కలెక్ట్ చేశాను లక్షల ఫీజు అని మర్చిపోయాను. కర్త కర్మ క్రియా సాయంబిక సింగరాయిని మీరే మొత్తం మీరే చేస్తున్నారు. మీకు నిజంగానే ఇచ్చాడు డబ్బులు? అదే ఎక్కడ ఇచ్చాడు ఇవ్వడం అంటే ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? నాకైతే బ్లాంక్ చెక్ క్లారిటీగా ఉంది, నేను ₹1 కూడా విత్డ్రాల్ చేసుకోలేదు. హీ హాస్ టేకెన్ సమ్ అమౌంట్ ఫైనాన్షియల్, నేను అసలు ఏది అవసరం కూడా లేదు, అది నేను పర్సనల్గా డిస్క్లోజ్ చేసుకుంటాను. అండ్ తనంతట తను చేసినవే ఇవన్నీ, ఈ ఘోరాలు ఇవన్నీ. అండ్ ఇంకొకటి నాకు ఒకటి అర్థం కాదు సార్, సారీ ఇది ఒక వీడియో మీకు చూపిస్తాను, డోంట్ మైండ్ మీ రాంగ్. నేను మా హస్బెండ్ నేను చూపించట్లేదు,
పెళ్ళి అంటే ఇది అంటారండి. అవును ఇలా ఒక అమ్మాయి తల ఉంచుకుంటే ఒక అబ్బాయిలా తాళి కడితే దీని పెళ్ళి అంటారు. అవును. ఆ అమ్మాయి ఏదో మూవీ షూటింగ్ టైంలో శారీ ఏదో సర్దుకుంటుంటే నువ్వు దయ్యం పిల్లలాగా ఇలా నించొని ఉండే ఫోటో పెట్టి అది పెళ్ళి అంటారేంటి? లేదు, దీనికి కదా పెళ్ళి. ఆయన దగ్గర కాశీలో దిగినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఫోటోలు వీడియోలు ఉన్నాయంట. ఆయన పెడతా అన్నారు. సార్ పెట్టండి, మేము కూడా మీతో మాట్లాడడం చాలా ఎగ్జాక్రేట్ అయ్యే ఏమంటారు ఉత్సుకతతో ఉన్నాము. ఓవరాల్గా మీకైతే అమౌంట్ ఇవ్వలేదు ఇచ్చాననడానికి మీ దగ్గర నా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ సార్. ఒకటి ఆయనే చాలా క్లియర్గా రిప్రజెంట్ చేశాడు తన కంప్లైంట్లో. నేను ఒక బ్లాంక్ చెక్ ఇచ్చాను అంబికాకి, తను ఇంకా విత్డ్రాల్ చేసుకోవట్లేదని ఇచ్చాడేమో మరి. బ్లాంక్ చెక్ ఇచ్చానని తనే చెప్పాడు. ఓవరాల్గా నాకు ఎందుకు ఇస్తాడండి అసలు? సరే పోనీ. సౌమ్య శెట్టికి మిమ్మల్ని లాయర్గా ఆయనే పెట్టాడు కాబట్టి ఆయనే డబ్బులు ఇచ్చి ఆయనే నడిపించి ఆయనే ఆదుకొని ఆయనే అన్నీ చేసి ఆయనే ఒక శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా ఉన్నాడేమని ఆయన ఫీల్ అవుతున్నాడు మేడం. సారీ, కృష్ణుడు అనకండి, నికృష్ణుడు అంటే బాగుంటుందేమో. అది మీరు యాడ్ చేయండి. సారీ, నేను అది యాడ్ చేయకూడదు. నేనైతే యాడ్ చేస్తాను. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇంత దారుణంగా సెక్షువల్ ఎక్స్ప్లాయిట్ చేసి కూడా దిస్ ఫెలో ఇస్ రోమింగ్ ఎలా అవుతుంది నాకు అర్థం. అంటే అది ఇంత ఒక పెద్ద నేషనల్ అవార్డు విన్నర్ లాగా ఇంత పెట్టేశాను, వాళ్ళు ఇలా చేశారు, నన్ను అలా చేశారు, ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడు మీడియాలోకి వచ్చి? మీ మహిళా సంఘాలంతా చాలా స్ట్రాంగ్గా ఉంటారు కదా, బేసికల్గా ఏమి లేని దానికి ఎగేసుకుని వచ్చేస్తారు కదా, మరి ఈ టైంలో ఎందుకు రావట్లేదు మీ తోడుగా? ఎందుకంటే మేము అనేవాళ్ళం వాళ్ళకి చాలా దూరంగా ఉన్నాం అనమాట. మీరు మహిళలు కాదా? మహిళ లిస్టులో లేరా? లేకపోతే వాళ్ళు కాదా? మా ఇద్దరిని వెలేశారు మహిళా సంఘాల వల్ల. మహాతల్లులారా, కొద్దిగా వీళ్ళు కూడా ఆడవారే, కష్టాల్లో ఉన్నారు. ఒక వ్యక్తి లేనిపోని అబండాలేసి ఒక అమ్మాయిని, పెళ్ళైన అమ్మాయిని బాత్రూంలో వీడియోలు తీసి చూపించి పాన్ సైట్స్లో పెడతాన్ని బెదిరించి సెక్షువల్గా టార్చర్ చేసి ఆ అమ్మాయి కేసు పెడితే ఆ కేసు విత్డ్రా చేయించడం కోసం బ్లాక్మెయిల్ చేస్తూ ఆ అమ్మాయి క్యారెక్టర్నే ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్తూ నేను కేసు పెట్టానని చెప్పి ఆ కేసు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు, పోలీసులు తీసుకోలేదు. కానీ అటువంటి వ్యక్తిని సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది తీసుకొచ్చి మన పైన ఫేక్ న్యూస్ రుద్దుతూ ఉంటే, ఆయనేమో డేటులు రాసి పెట్టుకుని వాటినే మనకి చెప్తూ ఉంటే, మనమేమో అన్నీ తెలిసినట్టుగా ఒక చైర్లో కూర్చొని పాప్కార్న్ పల్లి బఠానీని తింటా ఆ అమ్మాయి గతంలో చేసింది ఇప్పుడు కూడా చేసి ఉండొచ్చు అని సింపుల్గా జడ్జిమెంట్ వదులుతాం చూడండి. వాళ్ళకే చెప్తున్నా, అమ్మా వాళ్ళ లాయర్ గారే నాతో ఉన్నారు, ఈ లాయర్ని కూడా పెట్టింది సో కాల్డ్ లక్ష్మీకాంత్ రెడ్డే, న్యాయం ఇటువైపు ఉంటే తను అటువైపు ఉంటా అన్నారు. ఒక అమ్మాయికి జరిగినటువంటి ఒక మహిళగా జరిగినటువంటి అన్యాయాన్ని దగ్గర నుంచి చూసి మనసు చెల్లించి తనతోనే ఎన్ని బెదిరింపులు వచ్చినా రూపాయి కూడా తీసుకోకుండా తన పక్షాన్ని నిలబడాలి, తన కష్టాన్ని దగ్గర నుంచి చూసా అని చెప్తున్నారు. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి మీకు? దయచేసి మహిళా సంఘాలు కానీ ఎవరైనా ఆలోచించండి. ఈ టైంలో మీరు తోడలేరంటే మీరు మహిళలే కాదు, నాకు తెలిసి మీరు ఎలా వర్క్ చేస్తారో అది కూడా చేయిద్దాం. మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మా స్టూడియోకి వచ్చినందుకు ఒక లాయర్గా మీరు తీసుకున్న నిర్ణయం, మీరు ఇందాక చెప్పారు కదా, కృష్ణుడు ఎలా అయితే నేను ఆయన ఆరాధిస్తానో సత్యం వైపు నేను అలాగే నిలబడతా అని చెప్పారు. నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక డబ్బు ఉండి 25 లక్షలు ఇచ్చా అని చెప్పిన వ్యక్తి అక్కడ ఇంటి ఈఎంఐలు కట్టుకుంటూ, కారు ఈఎంఐలు కట్టుకుంటూ కష్టంగా బతుకుతున్న సౌమ్య శెట్టి వైపు మీరు నిలబడ్డారంటేనే మీలో నిజాయితీ ఉంది అని నేను నమ్ముతున్నా. సౌమ్య శెట్టి వాళ్ళిద్దరు మ్యాటర్ అయితే నేను సౌమ్య శెట్టితో మాట్లాడిన తర్వాత చెప్తా. మీరు చెప్పిన దాన్ని బట్టి మాత్రం నాకు ఒకటే అర్థమైంది, అమ్మాయి చాలా చాలా పెయిన్ అనుభవిస్తుందని. అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.